ఏంటి చేపలు పట్టుబడి బోటు ప్రయాణమా? ఏం మాట్లాడుతున్నా? వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్కే కొల్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. వాళ్ళైతే ఒక పెద్ద కాలువలోంచి లిఫ్టింగ్ అయితే చేయాలి. ఇంకా ఈ బోటు ప్రయాణం వచ్చేసి మన చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెరువు దగ్గరికి అయితే ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా బోటు ప్రయాణం అయితే చేయాలి. ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళంగానే పనికైతే వేసుకొచ్చిన బట్టలు అయితే వేసుకుంటారు ముందుగా. అంటే వీటికంటూ సపరేట్ యూనిఫామ్ ఏమి ఉంటది కానీ పాత బట్టలు ఏమైనా ఉంటే ఈ పనికైతే వేసుకొస్తూ ఉంటాం. ఈ చెరువులో చేపలు వేసుకెళ్ళడానికి అయితే ఏకంగా పెద్ద లాంచ్ అయితే వచ్చేసింది ఈ కాలంలోకి. ఈ పెద్ద లాంచ్ లోకి అయితే లోడింగ్ అయితే చేస్తున్నాము. నేనైతే ఇంజిన్ అయితే వేసాను. ఈ లాంచ్ లో ఐస్ వాటర్ కార్ని ఏమైనా ఉంటే బయటకి అయితే వెళ్తానని చెప్పి ఇంజిన్ అయితే వేసాను కానీ వాటర్ అయితే రావట్లేదు. బహుశా ఇంజిన్ ఫుట్బాల్ కి ఏదో చెత్త పెట్టినట్టు ఉంది, అందుకే వాటర్ అయితే రావట్లేదు. ఓ పక్కన లోడింగ్ అయితే పడవలోకి అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. ఒక పక్కన మేస్త్రి అయితే కేకేస్తున్నాడు కానీ అయినా ఆయన మాట వెనకండా అయితే వచ్చి చూడడానికి అయితే వచ్చాం. ఈ బోట్ ని చూడడానికి అయితే వీటిని చిన్నప్పుడు కొల్లేటి పెద్దింట్లో అమ్మతారు జాతర జరిగినప్పుడు వీటిని అయితే రోడ్డు పక్కన చూసేవాని కాలంలో. ఈ లాంచీకి అయితే ఏకంగా లారీ ఇంజిన్ అయితే బిగించేశారు. ఇంకా వెడల్పు వచ్చేసి లారీకి మించి ఇంకా ఎక్కువ వెడల్పు అయితే ఉన్నదన్నమాట ఈ బోటు. ఇంత పెద్ద కాలం ఉంది కాబట్టి ఈ బోట్ అయితే నడుస్తుంది. ఇంకా నేను పట్టుకుని తిప్పుతున్నాను చూడండి, అదైతే వీటికి సంబంధించిన హ్యాండిల్ అనమాట. ఇంకా నీటి ప్రవాహం ఎటువైపు అయితే అటువైపు అలా నెడుతూ ఉండాలి. ఇంకా ఈ బోటు బరువు అయితే ఎంత బరువు మోయగలదు అనుకుంటున్నారు? ఇంచుమించుగా 30 టన్నుల బరువు అయితే మోస్తుందంట ఈ బోట్ అయితే. అయ్యో బాబా, ఇంకా ఏకంగా అయితే 30 టన్నులు అంటే 2 లారీలు సరిగా తీసుకెళ్లిపోతుంది. ఇది లారీకి అయితే 5 ట్రైలు వెడల్పు అయితే ఎక్కుతుంది. దీనికైతే ఏకంగా 6 ట్రైలు వెడల్పు అయితే ఎక్కుతుంది లైన్ అయితే. ఐస్ ప్యాకింగ్ చేసే వాళ్ళు అయితే డైరెక్ట్ గా చెరుగడికి అయితే వచ్చేసారు ఐస్ వేసుకుని ఆ బోట్ లో. ఇంకా లారీ మీద ఎలా అయితే లోడింగ్ చేస్తామో ఇంచుమించుగా అలాగే లోడింగ్ చేస్తున్నారు పడవలోకి. ఆ బోట్ అయితే చూడడానికి దూరం నుంచి చిన్నగా కనపడినా సరికి మాత్రం చాలా గట్టిగానే వేసుకెళ్తుంది ఇదైతే. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము, ఫస్ట్ టైం చేస్తున్నాము ఈ బోట్ లోకి లోడింగ్ అనేది. ఇంకా మీకు చెరువులో వల్లాగించడం అయితే చూపించలేదు, ఎందుకంటే ఫోన్ ఎట్టుకెళ్లే అవకాశం లేదు కాబట్టి. ఇది కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే మా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుని వెనకైతే వెళ్తున్నాము. వెనక్కి వెళ్లాల్సి వచ్చినా ఖచ్చితంగా దీంట్లో ఆ బోటు ప్రయాణం అయితే చేయాలి. వీడియో అయితే అప్పుడు అయిపోలేదు, పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 కూడా చూసేయండి. నేనైతే ఆ ట్రైల్ తో పాటు పెద్ద లంచీల్లో వెళ్ళాము. ఆ పెద్ద లంచీల్లో లోపల కాలంలో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. పార్ట్ 2 లో చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఆర్కే కొల్లేరు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ